సాక్షి వచ్చేటప్పటికి ఈఆర్సీ సీరియస్ సర్కారుకి షాక్. దాదాపు 1000 కోట్ల అడ్డగోలు వసూలపై గట్టిగా మొట్టికాయలు. నవంబర్ బిల్లు నుంచి 12 వాయిదాలు తిరిగి చెల్లించాల్సిందే. చంద్రబాబే దయతలిచ్చి ట్రూడౌన్ చేసినట్టు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం. అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఛార్జీలు మొత్తం బాధేసిన బాబు. దాదాపు 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలకు షాక్లు. 2024-25లో వసూలు చేసిందంతా వెనక్కి ఇవ్వాలని వినియోగదారుల డిమాండ్. ఎడాపెడా విద్యుత్ ఛార్జీలతో వినియోగదారులకు బాధేస్తున్న చంద్రబాబు సర్కార్కి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గట్టి షాక్నిచ్చింది. విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు 1000 కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. ఛార్జీల మోత మోగించి చంద్రబాబు సర్కార్కి ఏపీఆర్సీల గట్టిగా మొట్టికాయలు వేస్తారు. అదేదో ప్రభుత్వం దయలు తలిచి ఔదార్యంగా ఇస్తున్నట్టు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 24-25 ఆర్థిక సంవత్సరం 2787 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో 923 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కార్ గొప్పతనంగా అసలు ట్రూడౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఓర్ట్ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని ఎత్తుకెత్తుకుంది. ప్రజలపై ఇప్పటివరకు దాదాపుగా 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు వినియోగదారులు విస్తుపోతున్నారు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని ఏపీఆర్సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్ల కరెంట్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఆర్సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్ ₹5.27 కొనమని ఏపీఆర్సీ చెప్తే ఏపీ ఈపీడీసీఎల్లో యూనిట్ ₹5.84 చొప్పున, ఏపీ సిపిడిసిఎల్లో ₹5.86 చొప్పున, ఏపీ ఎస్పీడీసీఎల్లో యూనిట్ ₹5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది. అందువల్లనే 2024-25 సంవత్సరం 2756 కోట్లు ఇంధన విద్యుత్ కొనుగోలు సర్దుబాటుని డిస్కమ్లు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఆర్సీ డిస్కమ్లు అడిగిన దానికి ఆమోదం తెలపకుండా 895 కోట్లను తగ్గించాల్సిందని తేల్చి చెప్పింది. 1863 కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్ బిల్లులతో బాధుతూ ఇప్పటికే 2787 కోట్ల అదనంగా వసూలు చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఆర్సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు ఛార్జీలను అక్టోబర్ నెల వినియోగం నుంచి అంటే నవంబర్లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాలు వెనక్కి ఇవ్వాల్సిందని స్పష్టం చేసింది. ఏపీఆర్సీ ఆదేశాలు కూటమి సర్కార్కి చెల్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కార్ వసూలు చేసిన మొత్తం 2787 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఇదంతా చంద్రబాబు కూటమి సర్కార్ ఇచ్చిన ఊరటంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం. తొలి ఏడాదిలోనే ఏకంగా 15,480 కోట్ల ఛార్జీల భారాన్ని వేసి బాధుడికి శ్రీకారం చుట్టూ అయితే అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లలో తాజాగా 1863 కోట్లకు మాత్రం ఏఆర్సీ నుంచి అనుమతి లభించింది. అదే 923 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఆర్సీ ఆదేశించుకుంటే ప్రజలపై దాదాపు 19,000 కోట్ల భారం మోపినట్టయింది. అంతేగాక మరో పిడికి కూడా సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ ఖర్చులు వచ్చేసని 12,770 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లులో కలిపి వినియోగదారు నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇటీవల కమిషన్ కోరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారం అంతా ప్రజలపై పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మెగాస్టార్కి